బీఆర్ఎస్ పార్టీ బిజినెస్ అడ్వైజరీ కమిటీ నుంచి బహిష్కరించి బయటకు వచ్చింది. అందులో కేవలం చాయ్ బిస్కెట్లు తప్ప ఏమీ లేవు, ఆడ బిజినెసే లేదు అని చెప్పి హరీష్ రావు గారు వ్యాఖ్యలు చేశారు. మరోవైపు కేటీ రామారావు గారు ఆయనదైనటువంటి శైలిలో ఆయన ఉంటే, మండల్లో కవిత గారు లగచర్ల ఘటన పైన మాట్లాడాలని చెప్పి వాళ్ళు చెప్పారు. నిన్న షార్ట్ డిస్కషన్ జరుగుతున్నటువంటి సందర్భంలో టూరిజం మీద అటు మండల్లో ఇటు ఈడ లగచర్ల ఘటన పైన చర్చించాలని పెట్టిరు. లగచర్ల ఘటన నిన్న మొన్న అయింది, కానీ నేరెళ్ల ఘటన అయి చాలా రోజులైంది. నేరెళ్ల ఘటన కానించి స్టార్ట్ చేసి, ఖమ్మం రైతుల కానించి స్టార్ట్ చేసి, ఆదివాసీలు ఎవరు బాలింతలైన ఆదివాసీలను జైలు వేసిన కానించి స్టార్ట్ చేస్తే దీని నెంబర్ చాలా వెనకాల ఉంది. కాబట్టి ఆ సీరియల్ ప్రకారం వద్దామంటేనేమో వాళ్ళకు లేదు అన్నీ పాతయి, ఇది కొత్తది, ఇది మాట్లాడాలని చెప్పి చెప్తా ఉన్నారు. సిగ్గు లేకుండా బీఆర్ఎస్ పార్టీ రైతులతోని, అమాయకులైనటువంటి రైతులను అక్రమ కేసులలో ఇరికిచ్చి వీళ్ళు బయట ఉన్నారు. ఈ కుట్ర పన్నిందే కేటీ రామారావు. లగచర్ల ఘటనకు సంబంధించినటువంటి బహుశా నేను చెప్పకూడదు కానీ ఇప్పుడు చెప్తా ఉన్నా. సంగారెడ్డి జైల్లో ఇష్యూ జరిగింది కదా, సంగారెడ్డి జైల్లో ఇష్యూ జరిగే నాటికి నాకున్న సమాచారం మేరకు సంగారెడ్డి జైల్లో ఇష్యూ జరిగింది. ఆ రైతుకు గుండెపోటు వచ్చింది, బేడీలు వేసుకొని తీసుకుపోయారని చెప్పిరా. కరెక్ట్గా ఆ రైతును తీసుకుపోయే కంటే అర్ధగంట ముందు ఏం జరిగిందంటే, ఆ రైతు ఒక అడ్వకేట్కు ఫోన్ చేస్తాడు. అడ్వకేట్కు జైల్లో నుంచి అడ్వకేట్కు ఫోన్ చేసి, మనం దీన్ని ఈ రకంగా వాడుకోవాలి, మనోళ్ళని అలర్ట్ చేయాలంగానే బీఆర్ఎస్ పెంపుడు కుక్కలన్నీ తయారుండి రైతులకు బేడీలు అన్నీ ఒకేసారి అర్ధగంట లోపలనే. ఇదంతా మీరు షాక్ అవుతారా. ఆ రైతు చేసినటువంటి కథ, చేసినటువంటి డ్రామా ఏదైతే ఉందో అది ప్రభుత్వం దగ్గర అన్నీ నిక్షిప్తమై ఉన్నాయి. జైలు అధికారులు తప్పు చేసిరని లేకపోతే ఇంకోటని కాదు, వాళ్ళు జైల్లో ఉండి ఎట్లాంటి కుట్రలు పన్నుతా ఉన్నారు. ఈయనకు వెంటనే ఇప్పుడే నొప్పి వస్తుందట, అర్ధగంట తర్వాత ఏం చేయాలనే దాని మీద డిస్కషన్ జరుగుతూ ఉంది ఫోన్లో. నాకున్న సమాచారం అది. ఆ పక్కనున్న వాళ్ళు వీళ్ళు ఇని చెప్తారు కదా, అట్లా ఈ కుట్రవన్నీ దీన్ని రాజకీయంగా వాడుకోవాలని చెప్పి రకరకాల కథలు పడి ఇవాళ తెలంగాణలో ప్రజాప్రభుత్వాన్ని బదనాం చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఈ మొత్తం వ్యవహారానికి కర్మ కర్త క్రియ కేటీ రామారావే. ఈయనదే చక్కగా లేదు. ఆ ఫార్ములా ఈ రేస్ కార్ రేసింగ్ ఏదైతే ఉందో దాంట్లో ఇయాల్లో రేపు నోటీసులు ఇస్తా ఉన్నారట. ఇది ఇట్లుంటే కేసీఆర్ మీద ఇంకో కేసు, ఏది విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందాలు, ఈ వ్యవహారం పైన వీళ్ళ కథనే చక్కగా లేదు. రైతులను రెచ్చగొట్టి వాళ్ళని రెచ్చగొట్టి ఇంకేదో చేద్దామనుకుంటే ఇక్కడ ఎవడో ఎర్రి పుష్పాలు లేడు, గులాబీ పుష్పాలు. అందుకోసమే కేటీ రామారావు పైన సమగ్ర విచారణ జరగాలి. కేసీఆర్ పైన విద్యుత్ కొనుగోలులో జరిగినటువంటి అక్రమాల పైన సమగ్ర విచారణ జరగాలి. ఇవాళ టూరిజం మీద చర్చ ఉంది, మళ్ళా షార్ట్ డిస్కషన్ ఏది మండల్లో. నిన్న ఇక్కడ అసెంబ్లీలో మాట్లాడుతూ ఉంటే జూపల్లి కృష్ణారావు గారు మాట్లాడుతూ ఉంటే ఇక ఏది మొగర్ని కొట్టి మొర్ర అన్నట్టుకుంది హరీష్ రావు గారి కథ. సర్పంచులకు బిల్లులు ఎందుకు ఇవ్వలేదని అడుగుతుంది. బిల్లులు ఇవ్వండి హరీష్ రావే, పెండింగ్ పెట్టింది హరీష్ రావే. ఆర్థిక శాఖ మంత్రికి ఉన్న హరీష్ రావే పెండింగ్ పెట్టి రైతులను సర్పంచులను ఊరేసుకొని సస్యతడి చేసినటువంటి హరీష్ రావు వాళ్ళ మీద సన్నాయి మాటలు మాట్లాడుతూ ఉంటే అసెంబ్లీ గోడలు నవ్వుతున్నాయి హరీష్ రావును చూసి. సో అది నిన్న పాలిటిక్స్కి సంబంధించి. క్యూ న్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084. qnewsads@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి.